నీలం రాజశేఖర్ రెడ్డి భారతీయ కమ్యూనిస్ట్ నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి సోదరుడు. 1918లో అనంతపురం దగ్గర ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నప్పారెడ్డి సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు కల్లూరి సుబ్బారావు బెనారస్ జాతీయ కళాశాలలో రాజశేఖర్ రెడ్డిని, తరిమెల నాగిరెడ్డిని చేర్పించారు. మానవునికున్న ఆస్తిలోకెల్లా ప్రియమైనది జీవితమే. అలాంటి జీవితాన్ని గడిపే అవకాశం మనిషికి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మానవ జాతి విముక్తి కోసం నా జీవితాన్ని వినియోగించాను అని సంతృప్తి పడగల జీవితాన్ని ప్రతి మానవుడు గడపాలి అన్నారు లెనిన్. ఆ లెనిన్ మాటలు నీలంకు ఆదర్శం. 1943 జనవరిలో అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రథమ కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. 1946లో అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర రాశారు. 1938లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరి 3 సంవత్సరాల రహస్య జీవితాన్ని గడిపారు. 1941-42లో యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు, యుద్ధ వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసినందుకు 2.5 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇలా దేశంలో ప్రసిద్ధి పొందిన అన్ని జైళ్లలోనూ బందీ అయ్యారు. ఆయన ఆస్తిని 1952 ప్రాంతాల్లో పోలీసులు జప్తు చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన నీలం తన యావదాస్తిని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేశారు. చండ్ర రాజేశ్వరరావు, తమ్మారెడ్డి సత్యనారాయణల పేరుతో ఏర్పాటైన ట్రస్టులకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1994 డిసెంబర్ 13న నీలం కన్నుమూశారు.